ఈరోజు చూస్తున్నాం, ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇంత దారుణమైన తీర్పు ఇచ్చినా ఆయన డ్రామా స్టార్ట్ చేశాడు. అదేదో పూర్తిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి పట్టుమని ఇంకా 40 రోజులు కాలేదు. పోయిన నెల 12వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేశాం. అంటే ఈ రోజుకి దాదాపుగా 40 రోజులు అవుతుంది ఇంచుమించు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులలో ధ్వంసం చేసినాం, చంపినాం, మానభంగాలు చేసినారని చెప్పి రేపు ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నాడు. మేము కర్నూలు జిల్లా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేసేది ఏమంటే, కడుపు మంట, కడుపు గాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారం పోయింది కదా, ఉండలేకపోతా ఉన్నాడు, భరించలేకపోతా ఉన్నాడు. నీవు ఏదైనా ఉంటే అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీలో నీకు ప్రజా సమస్యల పైన లేవనెత్తు, లేక నీ నాయకత్వం పైన లేకుంటే నీ కార్యకర్తలకు ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు దృష్టి తీసుకురా, దానికి ఒక వ్యవస్థ ఉంది, చూసుకుందాం. లేదు మా వాళ్ళని చంపినారని చెప్తా ఉన్నారు. మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కర్నూలు జిల్లాలో 9వ తారీఖు జూన్న బొమ్మిరెడ్డిపల్లిలో మా నాయకుడిని మీ వాళ్ళు చంపారు. అట్లా 6 హత్యలు జరిగినాయి. హత్యలు చేసే సంస్కృతి మీది, దోచుకునే సంస్కృతి మీది, దాచుకునే సంస్కృతి మీది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చూసినాం, మేము నిన్ను విమర్శించినా ప్రజలు ఏమనుకుంటారు, రాజకీయంగా అనుకుంటారు. నీ సొంత చెల్లి అయినటువంటి శర్మిలమ్మ గారు ఊరూర వచ్చి శాపనార్థాలు పెట్టి నిన్ను, నీ ఇంకో చెల్లి వివేకానంద రెడ్డి గారు కూతురు మా అన్న దొంగ ఓట్లు వేద్దండి అని చెప్పి, మీ సొంత బాబాయ్ మీ ఇంట్లో జరిగినటువంటి మర్డర్లు అది తీర్చకుండా 5 ఏళ్ళు ఎంజాయ్ చేసి హనీమూన్ చేసినట్టు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దివాలా తీసి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా నీకు జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కానీ లేదు లేదు లేదు. అది లేదని ప్రజలే చెప్పినారు. నీవేం చెప్తావు? మొన్న మీ కార్యకర్తలు మీ సమావేశంలో ఒక సంవత్సరం వదిలేద్దాం, 2 సంవత్సరాలు వదిలేద్దాం అంటే 2 వారాలయ్యా, ఇంకా బడ్జెట్ కూడా పెట్టుకోలేదు మేము. నీవు చేసినటువంటి అప్పులు ఎక్కడెక్కడ ఎన్ని తిప్పలు, లేక సెక్రటరియట్ పోతే ఏసీ పని చేయదు, సీఎం ఆఫీస్ లో బాత్రూమ్లు పని చేయవు, బూజు పట్టిపోయినాయి, బల్లులు తొండలున్నాయి. నీ పరిపాలన అట్లా సాగింది.